మరి నా కుటుంబ సభ్యులను కూడా ఈ ఎలక్షన్ లో నా భార్య, నా కూతుర్లు, నా కొడుకు, నా మనవడు కూడా నా గెలుపు కోసం కష్టపడుతూ ఉన్నారు. మీతో సమానంగా రాత్రి మొదలు ప్రచారం చేస్తా ఉన్నారు. మరి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పి ఇంతమంది నా కుటుంబ సభ్యులు పెద్దపూరపాటు నా కుటుంబ సభ్యుల కోసం, నా కోసం హైదరాబాద్ నుంచి వచ్చి కూడా మీ అందరూ మీ బాగోగుల కోసం, ఈ నియోజకవర్గం బాగు కోసం మరి నా కష్టం చూసి మా నాన్న ఇంత కష్టపడుతున్నాడని చెప్పి నా పిల్లలు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. నేను నా పిల్లల కోసం కూడా నేను ఇంత కష్టపడలేదు 5 సంవత్సరాలు. అంత కష్టపడి ఈ నియోజకవర్గం కోసం ఈ రోడ్డు అమరావతి బెల్లంకొండ రోడ్డు తీసుకురావడానికి ఎంతో శ్రమించాను. ఈ రోడ్డు వేసిన తర్వాతే నేను ఇక్కడ పోటీ చేద్దాం అనుకున్నా. ఈ రోడ్డు కనుక వేయకపోతే పోటీ చేసేవాడే కాదు. ఒక మాట ఇచ్చానంటే ఆ మాట ప్రకారం కట్టుబడి పనిచేసే వ్యక్తిని ఎంత దూరమైనా మీకోసం, ఈ నియోజకవర్గం ప్రజల కోసం, నా కుటుంబ సభ్యుల కోసం ఎంత దూరమైనా వెళ్తాను. నా కుటుంబ సభ్యులందరూ కూడా చివరి దాకా మీతోటే ఉంటారని చెప్పి నేను మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. నేను చెప్పేదే ఈ డెవలప్మెంట్స్ అన్ని చూస్తూనే ఉన్నాను. డెవలప్మెంట్స్ అన్ని మీకు తెలుసు. మీ అందరికీ ఈ నియోజకవర్గం అభివృద్ధి కావాలంటేనే నాకు ఓటేయండి. మరలా జనభూమి కమిటీలు కొంతమంది ద్రోహుల చేతిలో పెడతారంటేనే మళ్ళా తెలుగుదేశానికి ఓటేయండి. నీతివంత పాలన కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయండి, నన్ను ఎమ్మెల్యేగా చేయండి, అనిల్ కుమార్ ని ఎంపీగా చేయండి. 5 సంవత్సరాలు ప్రశాంతంగా ఎలాల్సిందో మరలా అలాగే ప్రశాంతంగా ఎక్కడ గొడవలు లేకుండా, లంచాలు లేకుండా మీ అందరికీ కాపాడే విధంగా నేను ఉంటానని చెప్పి నేను మరొకసారి చెప్తున్నాను. ప్రతి పేదవాడు బాగుండాలంటే మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు రావాలి. ప్రతి పేదవాడు కూడా ప్రశాంతమైన జీవితం గడపాలంటే పెదకూరపాడులో జగన్మోహన్ రెడ్డి గారు వస్తేనే ఈ ప్రశాంతమైన జీవితం వచ్చింది. చూడండి, చంద్రబాబు రెచ్చగొట్టిపోతున్నాడు. చంద్రబాబు కనుక ఓటు కనుక వేస్తే ఈ భారతదేశంలో ఇక సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేదని చెప్పినట్టే. సంక్షేమ కార్యక్రమాలు కావాలా వద్దా? కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలి. మీ శంకర్రావుకి, మీ పెద్ద కొడుకు, మీ చిన్న కొడుకు, మీ తమ్ముడుకు ఓటేస్తేనే మరలా మీకు ఈ నియోజకవర్గం అభివృద్ధి జరిగింది, లేకపోతే అభివృద్ధి జరగదు. ఒక్కసారిగా ఆలోచించండి. మీ కుటుంబంలో అన్నదమ్ముళ్లాగా మెదిగి మరి ఇక్కడ నేను పనిచేస్తా ఉన్నాను. మీరందరూ కూడా నన్ను ఆదరించండి. ఆదరిస్తే మరలా ఈ నియోజకవర్గం అభివృద్ధి జరుగుతుంది. ఇక్కడ ఎక్కువ పనులు కూడా చేయండి. నేను ఒకటే ధ్యేయం, పులిచింతల బ్యాక్ వాటర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి వెళ్ళకొండ, అచ్చంపేట, కోసూరు మండలానికి నీళ్ళిచ్చే ఏర్పాటు, తెలకోరపాటికి లిఫ్ట్ ఇరిగేషన్, తాళచెరువుకి లిఫ్ట్ ఇరిగేషన్, మారుపల్లికి లిఫ్ట్ ఇరిగేషన్, అంటకోడికి లిఫ్ట్ ఇరిగేషన్ చేస్తా. నీళ్లు తాగునీరే చేస్తాను. ఇక్కడ ఉన్నది ఎక్కువ చెప్పి మిమ్మల్ని మోసం చేసే వ్యక్తిని కాదు నేను. ఇంతవరకే చేస్తానని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఎంప్లాయ్మెంట్ లేదు మన నియోజకవర్గానికి. చదువుకున్న పిల్లలు చాలా మంది ఉన్నారు. వాళ్ళకి స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ తీసుకొచ్చి వాళ్ళకి జాబులు ఇచ్చే ఏర్పాటు చేస్తాను. ఈ 2 ముఖ్యమైన ఉద్దేశాలు తప్పితే 2 ఇంకేమీ లేదు. అందరిలాగా ఏది పడితే అది చెప్పి ఒక ఫోన్ చేస్తే అన్ని అవుతాయి అంట. మరి చూస్తున్నారు కొత్తగా వచ్చిన అభ్యర్థులు. మరి వాళ్ళకి ఏం తెలుసు నాకు తెలియదు. కానీ అలాంటివి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ప్రాక్టికల్ గా చంద్రబాబు లాగా హైటెక్ సిటీ తీసుకొస్తాను. ఇక్కడ చౌట్ల పెదకూరపాడు హైటెక్ సిటీ తీసుకొస్తాడంట చంద్రబాబు. 5 సంవత్సరాలు ప్రభుత్వం ఏర్పాటు చేసి కనీసం సెక్రటరీకి దారైనా పోయాడు. ఐటీ కంపెనీ చెప్తాడంట పెదకూరపాటికి. గట్టికి అబద్ధాలు చెబుతున్నాడు చంద్రబాబు. ఆయన మాటలు నమ్మి పొరపాటు కనుక చేస్తే మరలా 5 సంవత్సరాలు గతంలో 14 నుంచి 19 వరకు జన్మభూమి కమిటీ చేతులు పోయినట్టే. నేను దమ్ముగా నేను అడుగుతున్నాను. 2019 నుంచి 2024 సంక్షేమం అభివృద్ధి మీద నేను ఓటు అడుగుతున్నాను. ఇప్పుడు మీ అందరినీ మీకు దమ్ముంటే 14 నుంచి 19 వరకు చేసిన పరిపాలన చేస్తామని నువ్వు ఎవడైనా సరే తెలుగుదేశం నాయకుడు వచ్చి ఓటు అడగండి. మరి నువ్వు కొత్తగా ఏం చేస్తావని చెప్తున్నావు? ఇప్పుడు జనాన్ని మోసం చేస్తామని చెబుతున్నావా? ఒక్కసారి ఆలోచన చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు, మీ కుటుంబానికి అభివృద్ధి, మీ కుటుంబానికి మంచి చేశారనుకుంటే ఓటేయండి. ఈ నియోజకవర్గానికి నేను అభివృద్ధి చేశారనుకుంటే నాకు ఓటేయండి అని నేను మరొకసారి అడుగుతూ మీ అందరికీ కూడా ఇక్కడ దాకా అమరావతి నుంచి ఇక్కడ దాకా వచ్చి, పెదకూరపాడు నుంచి ఇక్కడ దాకా వచ్చి మరి ఈ ర్యాలీని సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి పేరున నా అన్నదమ్ములకి, నా అక్కచెల్లెలకి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు ఒక్కరోజే ఉంది, ఎల్లుండి
పొద్దున్న మార్నింగ్ 7 గంటల కన్నా క్యూలో కూర్చొని మీ అందరూ కూడా ఇక్కడ ఉన్న వాళ్ళంతా క్యూ వాళ్ళు కాదు, ప్రతి ఒక్కరిలో పనిచేసే వాళ్ళే, ప్రతి ఒక్కరికి బూతులు తీసుకొచ్చే వాళ్ళు అక్కడ కార్యకర్తల్ని. మీ కార్యకర్తలు అందరూ కూడా ప్రతి మనిషిని ప్రతి ఓటర్ని కూడా బూతులు తీసుకొచ్చి ఓటింగ్ శాతం పెంచే విధంగా మీరు చేసుకొచ్చి బూతులు పైన ఫ్యాన్ గుర్తుంటది, కింద 1వ నెంబర్ లో ఫ్యాన్ గుర్తుంటది. 2 ఓటులు ఎంపీకి ఎమ్మెల్యేకి 2 ఓటులు కూడా ఫ్యాన్ గుర్తు మీద గుద్ది జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రికి